వైఎస్ఆర్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర జరిగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టి నీరాజనాలు పలికారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, సామాజిక సాధికారతను బస్సు యాత్రలో ప్రజలకు వైఎస్ఆర్సీపీ నేతలు వివరించారు. ఈ యాత్ర 175 నియోజకవర్గాల్లో ఒక జైత్ర యాత్రలాగా పెత్తందారులపైన యుద్ధం ప్రకటించినట్టుగా బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. జగన్ గారి 4.5 సంవత్సరాల కాలంలో అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు వీరందరికీ కూడా సాధికారత కల్పించినాడు. ఇక్కడున్నటువంటి లక్షలాది మంది, రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది పేద వర్గాల యొక్క జీవనం మెరుగుపరిచినాడు. జగన్ తెచ్చినటువంటి మార్పులు 4.5 సంవత్సరాల కాలంలో చారిత్రాత్మకమైనటువంటివి, సాహసోపేతమైనటువంటివి, అత్యంత మానవత్వంతో కూడినటువంటివి, విప్లవాత్మకమైనటువంటి మార్పులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఆదివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీగా జనం హాజరయ్యారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రలో పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజానగరం నుంచి కోరుకొండ వరకు బస్సు యాత్ర సాగింది. ఆ తర్వాత బూరుగుపూడి గేట్ వద్ద జరిగిన బహిరంగ సభలో నేతలు మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా సీఎం జగన్ అందరికీ న్యాయం చేశారని, పేద పిల్లల కార్పొరేట్ చదువులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవకాశం కల్పించిందని మంత్రులు, ఎంపీలు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, మరోసారి సీఎం జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించారని కోరారు. చెప్పిన మాటకి కట్టుబడి ఇవేళ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగాను కూడా చేయూతనిచ్చి పైకి తీసుకుని రావాలనేటువంటి సంకల్పంతో ప్రతి అడుగు కూడా ఈ ప్రభుత్వం వేస్తా ఉంది అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ కేవలం ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఏ పనైనా కూడా కేవలం మాటలకో లేకపోతే కాగితాలకో పరిమితం చేసేటటువంటి కార్యక్రమం కాదు. ఏది చేసినా కూడా అది అమలు చేసి చూపిస్తా ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.